యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ది లార్డ్. మార్చి 30వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనులను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనులను పవిత్రులుగా చేయును. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వాక్యములు. అవును క్రీస్తునందు ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనులను పవిత్రులుగా చేయును. ఎవరు చూడలేదని రహస్యకరమైన పాపపు కార్యములు చేస్తూ ఉన్న నీతోనే దేవుడి దినాన ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి పాపములను క్షమించును. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. దేవుని పాదాల చెంత పశ్చాత్తాప హృదయంతో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనులను పవిత్రులుగా చేయును. దేవుడు ప్రతి ఒక్కరి పాపములను క్షమించి ఈ దినాన ఆయన రక్తము ద్వారా మనందరినీ పరిశుద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.